ఒక సాధకుడు భగవాన్ని ఇలా ప్రశ్నించారు. భగవాన్ది మౌనపదేశమే కదా అని అడిగారు. దానికి భగవాన్, అవును, అది అత్యుత్తమమైనది మరి అన్నారు. దానికి సాధకుడు, అది ఆత్మవిచార మార్గానికైనా వర్తించేది అని అడిగాడు. దానికి భగవాన్, అన్ని మార్గాలు ఆత్మవిచారంలోనివే. కొంతసేపు అయ్యాక భగవాన్ ఇలా కొనసాగించారు. ఏదో అనిర్వచనీయ శక్తి అందరినీ ఇక్కడకు ఆకర్షిస్తోంది. వారి వారి అవసరాలను అదే చూసుకుంటోంది. అంతటితో ఆ సంభాషణ ముగిసింది. అప్పుడు సాధకుడు అడిగారు, గురువు లభించేదెలా అని. దానికి భగవాన్ అన్నారు, సాక్షాత్గా ఉండే దేవుడు తన ప్రియ భక్తునిపై కనికరంతో గురు రూపం ధరించి అతన్ని ఉద్ధరిస్తాడు. అయితే తాను వ్యక్తిననే దేహభావంతో ఉన్న భక్తుడు ఆయనతో మానవులతో వలనే బాంధవ్యాన్ని ఆశిస్తాడు. అయితే ఆత్మరూప గురువు భక్తుని అంతరంగం నుంచే పనిచేస్తూ అతన్ని సరిచేస్తూ సన్మార్గంలో నడిపి చివరకు అతను తనలోనే ఉన్న ఆత్మను కనుగొనేలా చేస్తాడు అని చెప్పారు. అప్పుడు సాధకుడు అడిగారు, మరి భక్తుని కర్తవ్యం ఏమిటి అని. దానికి భగవాన్ ఈ విధంగా అన్నారు, గురువు చూపిన మార్గంలో పురోగమిస్తూ అంతరంలో సాధన కొనసాగించాలి. గురువు బాహ్యంలోనూ అంతరంలోనూ ఉంటాడు. బాహ్యంలో ఉంటూ పరిస్థితులను సాధకుని అంతర్ముఖం చేసే విధంగా చక్కదిద్ది అంతరంగాన్ని సిద్ధం చేసి ఆ కేంద్రానికి అతన్ని ఆకర్షిస్తాడు. అలా బయట నుంచి లోపలికి నెట్టుకొచ్చి లోపలి నుంచి ఒక్కసారి గుంజుతాడు. అంతే, అంతరంగంలో కుదురుకుంటాడు సాధకుడు అని చెప్పారు. అప్పుడు సాధకుడు ఈ విధంగా అడిగారు, గురు కరుణ ఎట్టిది, సాక్షాత్కారానికి ఎలా దారితీస్తుందది అని. దానికి భగవాన్, ఆత్మయే గురువు. ఒక్కోసారి మనిషి తన జీవితంలో విసిగిపోతాడు. తనకున్న దానితో తృప్తిపడక ఏవేవో కోరుకుని వాటిని తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. క్రమంగా అతని మనసు శుద్ధమై దేవుణ్ణి గురించి తెలుసుకోవాలని, ఆయన అనుగ్రహం సంపాదించాలని కోరుకోవడం మొదలెడతాడు. పాత కోర్కెలు పక్కన పెడతాడు. అప్పుడు దేవుని నిజమైన అనుగ్రహం యొక్క ప్రకటన మొదలవుతుంది. భక్తునికి గురువై అవతరిస్తాడు. క్రమంగా అతనికి నిజతత్వాన్ని బోధిస్తూ తన సంపర్కం సత్సంగంతో అతన్ని పవిత్రం చేస్తాడు. భక్తుడు కాస్త సాధకుడై గురుతత్వాన్ని ఆకళింపు చేసుకుంటూ అంతర్ముఖం చెందే శక్తిని సంపాదిస్తాడు. అతడు సాగించే ధ్యానాది సాధనల ద్వారా మరింత శుద్ధుడై చాంచల్యాన్ని విడిచి నిశ్చలుడవుతాడు. ఆ నిశ్చల స్థితియే ఆత్మ. గురువున్నది ఉభయత్ర బయట లోపల. బాహ్యంలో ఉండి మనస్సుతో తోపు చేసి అంతర్ముఖం కావిస్తాడు. అంతరంలో ఉండి అంతర్ముఖమైన మనస్సును కాస్త లోపలికి గుంజి అక్కడ స్థిమితపరుస్తాడు. అది గురువు అనుగ్రహం అంటే. గురువు, దైవం, ఆత్మ మూడు వేరువేరు కాదు. ప్రపంచాన్ని నీ స్వశక్తితో జయించాలని ప్రయత్నిస్తావు. నీ వల్ల కాదని తెలిసి విసిగిపోయి అంతర్ముఖుడమైనప్పుడు గ్రహిస్తావు, మానవుని కంటే గొప్ప శక్తి ఒకటి పనిచేస్తోందని. అహంకారం మదించిన ఏనుగులా చాలా మొండిది. దాన్ని అణచివేయాలంటే అంతకన్నా బలమైన సింహం లాంటి గురువే సమర్థుడు. ఆయన చూపుతోటే అహం అనే మొదపుటేనుగు వణిగిపోయి అంతమొందుతుంది. నీకు కాలక్రమంలో తెలుస్తుంది, నీవు అంతరించిన స్థితిలోనే నీ నిజమైన వైభవం నెలకొని ఉందని. దాన్ని పొందాలంటే శరణాగతుడవు కావాలి. అప్పుడే గురువు నీవు అర్హుడవు అని గుర్తించి మార్గం చూపుతాడు అని చెప్పారు. దానికి సాధకుడు, నా అనుగ్రహం ఎలా పొందగలను అని అడిగారు. అప్పుడు భగవాన్, ఆత్మయే అనుగ్రహం. అది పొందవలసినది కాదు, ఇప్పటికే ఉన్నట్లు గుర్తించు. సూర్యుడంటే వెలుగే, అది చీకటిని చూడలేదు. కానీ సూర్యోదయంతో చీకటి పోతోందంటావు. అలాగే గురుకటాక్ష వీక్షణంతో శిష్యుని అజ్ఞాన అంధకారమనే మాయా పిశాచి అదృశ్యమవుతుంది. సూర్యకాంతితో ఆవరించబడి ఉన్న బింబాన్ని చూడాలంటే అది ఉన్న దిశలో నీ దృష్టిని తిప్పాలి. అలాగే అనుగ్రహం ఇక్కడే ఎప్పటికీ ఉన్నా దాని ఉనికిని గుర్తించాలంటే సక్రమమైన ప్రయత్నం చేయాలి అని చెప్పారు. అప్పుడు సాధకుడు ఈ విధంగా అడిగారు, సాధకుని పక్వతను అనుగ్రహం త్వరితం చేయలేదా అని. దానికి భగవాన్, అది గురువుకే వదిలేయి. షరతులు లేకుండా శరణాగతి చెందు. రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. నీ అశక్తతను గుర్తించి నీకంటే గొప్ప శక్తికి శరణు చెందు, లేదా దుఃఖానికి కారణం అన్వేషించు. దాని మూలాన్ని చేరి ఆత్మలో విలీనం చెందు. ఎలా చేసినా దుఃఖాన్ని దాటిపోతావు. తనను శరణు చెందిన వాణ్ణి గురువు, దైవం వదిలిపెట్టరు. రమణుల ఉపదేశం ప్రధానంగా సనాతనుడైన దక్షిణామూర్తి వలె మౌన రూపంలో ఉండేది. ఈ మౌనంలో భగవాన్ సందేహాలు తీరడమో, ప్రశ్నలు సమస్యలు పరిష్కారం కావడమో లేక అంతరించడమో జరిగేది. ఈ మౌనం నాటికి నేటికి అనంతం, విశ్వవ్యాప్తం అయిన గొప్ప క్రియాశీలక శక్తి.